వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు సద్గురు వైభవాన్ని లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 26వ భాగము 179 నుంచి 187 పద్యరత్నాలు కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. సూక్ష్మరూపుతోడ శుద్ధమైన గురులు వచ్చుచుందురు సతము వరములీయ. సూక్ష్మరూపుతోడ శుద్ధమైన గురువులు వచ్చుచుందురు సతము వరములీయ. విశ్వగురుల జన్మ వింతయుండురా. విశ్వగురుల జన్మ వింతయుండురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. గురువులు ఒక్కొక్కసారి తమ ప్రియ శిష్యులను ఉద్ధరించటానికి వేరువేరు ప్రదేశాల్లో ఉన్నప్పటికీ తాము సూక్ష్మ రూపాన్ని ధరించి తమ దర్శన భాగ్యాన్ని తద్వారా వరాలను ఇవ్వటానికి సంకల్పిస్తూ ఉంటారు. ఒక జరిగిన సంఘటని ఇందుకు ఉదాహరణగా చెప్పటం ద్వారా విషయం బాగా అర్థమవుతుంది అని ఈ వ్యాఖ్యాన సంకలనం చేసిన శ్రీ ఉడుతా ప్రభాకరరావు గారు తన అనుభవాన్ని చెబుతున్నారు. కొండపల్లి రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న రోజుల్లో, అంటే అప్పటికి ఇంకా సెల్ ఫోన్లు ప్రాచుర్యంలోకి రాలేదు, ల్యాండ్ లైన్లు ల్యాండ్ ఫోన్లు మాత్రమే ఉండేవి. ఆయన ఒకరోజు విధి నిర్వహణలో ప్లాట్ఫామ్ పైకొచ్చి రైళ్ల రాకపోకలను గమనిస్తున్నారు. అకస్మాత్తుగా గురువుగారైనటువంటి మనకి ఈ పద్యాల్ని వ్యాఖ్యాన రూపాన్ని అందించినటువంటి గురుదేవులైన భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు వారి ముందు నిల్చుని నవ్వుతూ, ఎలా ఉన్నారు మాస్టారు అంటూ పలకరించారు. ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ ఉడుతా ప్రభాకరరావు గారు రైల్వేస్లో పనిచేశారు, రైల్వే స్టేషన్ మాస్టర్గా. రైల్వే స్టేషన్ మాస్టర్ కాబట్టి గురువుగారు వారిని మాస్టారు అని పిలుస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈయన ఎదురుకుండా నిల్చుని గురువుగారు నవ్వుతూ ఎలా ఉన్నారు మాస్టారు అని పలకరించేసరికి ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇదేమిటి, గురుదేవులు ఎక్కడి నుంచి ఎలా వచ్చారు? ఆయనకేం అర్థం కాల. సరే, తెలియకుండానే వంగి పాదాలకు నమస్కరించబోతే వారిని వారించి, జాగ్రత్త మాస్టారు, జాగ్రత్త అంటూ భుజం తట్టి ఎటు వెళ్లారో కనిపించక అంతర్ధానమైపోయారు. అంటే ఎలా వచ్చారో అలాగే అదృశ్యమైపోయారు. ఆశ్చర్యం నుంచి తేరుకుని ఆఫీసులోకి వెళ్లి మోగుతున్న ల్యాండ్ లైన్ ఫోన్ని ఎత్తారు ఈ ఉడుతా ప్రభాకరరావు గారు. ఫోన్లో శ్రీ గురుదేవులు వేజండ్ల పీఠ నుంచి మాట్లాడుతున్నారు. ఆయనకి ఇంకా ఆశ్చర్యం వేసింది. ఎందుకని సెల్ ఫోన్ అయితే ఎక్కడి నుంచి మాట్లాడేది అంతగా తెలియదు, కానీ ల్యాండ్ లైన్ అనేది ఇప్పుడు గురుపీఠం నుంచి చేస్తే ఆ ఫోన్ అక్కడే ఉంటుంది కనుక వారు అక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని తెలిసింది. ఈయనకి చాలా ఆశ్చర్యం వేసింది. ఇప్పుడే 2 నిమిషాల క్రితమే గురుదేవులు తనకు ఎదురుగా కనిపించారు, వెంటనే వేజండ్ల పీఠం నుంచి ఎలా మాట్లాడుతున్నారు? ఇదంతా ఒక మాయగా అనిపించింది. ఆ తరువాత ఆయన వేజండ్ల వెళ్ళినప్పుడు గురుదేవుని అడిగితే చెప్పారు, నాయనా, ఆ మాయారూపాన్నే సూక్ష్మరూపం అంటారు అని. సూక్ష్మరూపం అంటే ఏదో చాలా చిన్నగా కంటికి కనిపించినంతగా ఉండే రూపం కాదు. ఇప్పుడు కనిపించిన రూపము ఇంకా ఇంతకన్నా కూడా పెద్ద రూపం ఉండొచ్చు. దీనిని సూక్ష్మ స్థితి, సూక్ష్మ రూపము అంటారు. అంటే స్థూల రూపం లాగానే ఉంటుంది ఈ సూక్ష్మ రూపం కూడా, కానీ
స్థూల స్థితి వేరు, సూక్ష్మ స్థితి వేరుగా ఉంటాయి. ఇవి సామాన్యులకు తెలియవు, అందరికీ అర్థం కావు. విశ్వగురువులు విశ్వ సంచారం ఈ రూపాల్లోనే చేస్తూ ఉంటారని గురుదేవులు వివరంగా ఆ తర్వాత వారికి తెలియచేశారు. అంటే విశ్వగురువుల తీరు, వారు ధరించే రూపాలు వింతగా ఆశ్చర్యకరంగా ఉంటాయని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియజేస్తున్నారు. మహిమలెన్నయైన మది నిండియున్నను వాక్కులెన్ని చెప్పి వరలుచున్నా, మహిమలెన్ని అయిన మది నిండియున్నను వాక్కులెన్ని చెప్పి వరలుచున్న, సత్యవర్తనమునే సద్గురుండగునురా, సత్యవర్తనమునే సద్గురుండగునురా, కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది ఎన్ని మహిమలు ప్రదర్శించినా, ఉపదేశాలు నీతివాక్యాలు ఎన్ని విధాలుగా చెప్పినా గురువులుగా గుర్తించబడలేరు. కారణం సద్గురువులకు ఉండవలసిన లక్షణాలు, మహిమలను అందరి ముందు ప్రదర్శించడం ఒక్కటే కాదు కనుక, వారు లోకంలో నిర్వర్తించవలసిన మంచి పనులు ఎన్నో ఉంటాయి కనుక, చేసే పనులు ప్రజల మంచిని కోరేవిగా ఉండాలి. జనులు రోగాల బారిన పడకుండా, పాడి పంటలు సమృద్ధిగా ఉండటం కోసం, ప్రకృతి విపత్తులు సంభవించకుండా, ప్రజలు ఇబ్బందుల పాలు కాకుండా క్రతువులు యాగాలు నిర్వహిస్తూ ఉంటాం. అలాగే జనులలో దైవభక్తిని, తద్వారా మంచిని మానవత్వాన్ని పెంచే దిశగా ప్రయత్నం చేయటం, తరతరాలుగా వస్తున్న ఆచార సాంప్రదాయాల్ని అందరి చేత పాటింపచేస్తూ వాటిని తర్వాతి తరాల వారికి వారసత్వంగా అందించటం, ఇట్లాంటివి వారు పాటించవలసిన అనేక బాధ్యతలు, ధర్మాలు. అలాంటి బాధ్యతలు, ధర్మాలు పాటించకుండా, ఇవేవీ లేకుండా కేవలం బాహ్య రూపంతోనో లేదు నేర్చుకున్నటువంటి 4 మాటలతోనో సద్గురువుగా గుర్తింపు పొందలేరు. ఇట్లా ఈ భావాల్ని గనక ఉంటే, వాటిని పాటించితే, ఆ గురుతరమైనటువంటి బాధ్యతల్ని నిర్వహిస్తే జనులంతా లాభపడతారు. సద్గురువులకు ఉండవలసిన లక్షణాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. నిర్వహణ, ఆచరణ కూడా ఉండాలి. అంతేగాని కనికట్టు విద్యల ద్వారా ప్రజలను తాత్కాలికంగా పోగు చేసి ఆకట్టుకోవటం కాదు. ఇవి కేవలం మనోల్లాస కార్యక్రమాలు మాత్రమే కానీ, వీటి వల్ల ఎవరికీ లాభం చేకూరటం కానీ, విశ్వాసం పొందటం కానీ జరగదు. మరికొంతమంది తమ వాగ్ధాటితో గొప్ప గురువులుగా ప్రచారంలోకి వస్తారు, ఆచరణ లేకుండా. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. గురువులు తాము చెప్పే వాక్కుల కంటే వారి ప్రవర్తన బలీయమైనది కావాలి. అందువలనే సద్గురువుగా ప్రసిద్ధి పొందాలి అంటే సత్యవర్తనం ఎంతో అవసరం. నిష్కల్మషమైన, నిజాయితీతో కూడిన ప్రవర్తన, పరుల హితం మొదలైనవి సద్గురువులకు ఉండవలసిన ప్రధాన లక్షణాలని పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. వసుధ నిందలని వరములో గురులకు వేసినట్టి జనులు వెర్రివారు. వసుధ నిందలన్ని వరములో గురులకు వేసినట్టి జనులు వెర్రివారు. నిజముదాగదెప్పుడు విజయం కూర్చురా. నిజముదాగదెప్పుడు విజయం కూర్చురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ.
కొంతమంది మతిభ్రమించిన ప్రజలు గురువుల్ని పదే పదే నిందిస్తుంటారు. చెడు మనస్తత్వం ఉండటం వల్ల ఎప్పుడూ ఎవరో ఒకరిని తమ మాటలతో బాధిస్తూ ఇతరుల బాధల్లోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటూ జీవిస్తారు. ఇలాంటి వారు కల్పించుకుని మరీ బాధల్ని పెడుతూ ఉంటారు, బాధిస్తూ ఉంటారు. గొప్ప గురువుల్ని సైతం ఏదో విధంగా దుయ్యబట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. విషయాలను తెలుసుకోకుండా, తెలుసుకోవటానికి ప్రయత్నం చేయకుండా పిచ్చి ప్రేలాపనలతో ఏవో నిందలు వేస్తూ ఉంటారు. ఎవరో పిచ్చివారు గురువులపై నిందలు వేస్తుంటే గురువులకు సన్నిహితంగా తిరిగే వారికి సత్యం ఏమిటో అసత్యం ఏమిటో తెలుసు కనుక ఆ నిందల్ని అంతగా పట్టించుకోరు. పైగా అలా వేసిన నిందలన్నీ కాలగర్భంలో కలిసి కాలక్రమంలో అవి వారికి వరాలుగా మారిపోతాయి. అలాంటి నిందలన్నీ నిందలేనని, నిజాలు కావని గమనించిన ప్రజలు వారిపై ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని, గౌరవాన్ని ప్రదర్శిస్తారు. ఆ విధంగా గురువుల గొప్పదనం మరింతగా అందరికీ తెలుస్తుంది. నిజం అనేది నివురు కప్పే నిప్పులాగా నిలకడ మీద బయటపడుతుంది. అంతేగాని ఎప్పటికీ అణిగిపోదు. ఎప్పుడో ఓసారి వారు బయటకు వచ్చినప్పుడు వారి సచ్చీలత మరింతగా ప్రజల్లో ప్రాపకం సంపాదించుకోవటం వల్ల మరింత మాన్యత లభిస్తుంది, గౌరవాన్ని పొందగలుగుతారు. నిజం వెలుపలకు వచ్చినప్పుడు విజయాలు వాటంతట అవే చేకూరుతాయి అనే భావాన్ని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియజేస్తున్నారు. సత్యమైన ఆత్మతత్వమెరిగినట్టి సత్యమైన ఆత్మతత్వమెరిగినట్టి గురులు నుతులుగనిరి గుట్టు తెలిసి సత్యమైన ఆత్మతత్వమెరిగినట్టి గురులు నుతులుగనిరి గుట్టు తెలిసి అన్ని తెలియుగనులు ఆర్భాటరహితులు అన్ని తెలియుగనులు ఆర్భాటరహితులు కాళికాంబతనయ కనుము కృష్ణ కనుము కృష్ణ. నిత్యము సత్యము శాశ్వతము అని చెప్పబడే ఆత్మ యొక్క అసలు తత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి గురువులు అందరి చేత ప్రశంసలు అందుకుంటారు. లోకంలో జీవులన్నీ ఎవ్వరికీ కనిపించని ఆత్మ వల్లనే నడయాడుతున్నాయి. ఆత్మ శరీరంలో ఉన్నంతకాలం దేహంలో మార్పులు, పెరుగుదలలు, వార్ధక్యం లాంటివి సంభవిస్తాయి. వేదనలు, రోదనలు, బాధలు, సంతోషాలు, ఉత్సాహాలు అన్నీ ఆత్మ శరీరంలో ఉన్నంతవరకే. కదిలేది, కదిలించేది, చేసేది, చేయించేది అన్నీ ఆత్మ వల్లనే సాధ్యపడుతుంది అని తెలుస్తుంది. గీతా సారాంశం కూడా అదేగా. ఆత్మరూపంలో జీవుల శరీరంలో ఉంటాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సెలవిచ్చారు కదా. ఆత్మ పదార్థ రూపం కాదు. ఏ పదార్థంలో లేదా ఏ దేహంలో ప్రవేశిస్తే ఆ దేహ రూపాన్ని సంతరించుకుని క్లిష్టమైన ఆత్మరూప జ్ఞానం పొందటం గురువులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఆత్మ ఒక శరీరం నుంచి వేరొక శరీరంలోకి ప్రవేశించి ఆ శరీరాన్ని ఆశ్రయిస్తుంది, దాన్ని వృద్ధి చేస్తుంది. కానీ తాను మాత్రం నాశనం లేనిది. గాలి, నీరు, నిప్పు దేనివల్ల నశించనిది ఆత్మ. అలాంటి ఎంతో నిగూఢమైన ఆత్మతత్వాన్ని, దాన్ని గుట్టుమట్టులను తెలుసుకోగలిగిన గురువులు లోకం చేత గొప్పగా పొగడబడుతూ ఉంటారు. అయితే సమస్త విషయాలు తెలిసిన మహనీయులు ఎలాంటి ఆడంబరాలు లేకుండా ఉంటారు. మెరిసే బంగారానికి ఇంకా అలంకరణలు ఎందుకు అంటే, ఇలాంటి గురువులు స్వయం ప్రకాశులు కనుక వారికి ఎలాంటి దివిటీల వెలుగుతో పనిలేక నిరాడంబరంగా కనిపిస్తూ ఉంటారు. సమస్తము తెలిసి ఉన్నా ఎంతో నిబ్బరంగా కనిపించటం ఘనమైన గురువులకే సాధ్యమవుతుంది అని
ఈ పై పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు తెలియచేస్తున్నారు. తమను చేరినట్టి ధన్య శిష్యులకిలా, తమను చేరినట్టి ధన్య శిష్యులకిలా, సుఖము శాంతి పదము చూప గురులు, వచ్చుచుండు కీర్తి వాసంత పవనమై. తమను చేరినట్టి ధన్య శిష్యులకిలా, సుఖము శాంతి పదము చూప గురులు, వచ్చుచుండు కీర్తి వాసంత పవనమై. కాళికాంబతనయా కనుము కృష్ణ. గురువులు తమ వద్దకు చేరిన శిష్యులకి ధన్యత చేకూర్చేందుకు జీవితం సుఖశాంతులతో సాగిపోయే మార్గాల్ని చూపుతూ ఉంటారు. మంచి మనిషిగా జీవితం కొనసాగించాలి అంటే ముందుగా ఎవరికి వారు తమ గుణశీలాలను మెరుగుపరుచుకోవాలి. గురువుల వద్ద చేరినప్పుడు ముందుగా వారు చేసే పని ఇదే. వీటిని సరిదిద్దటం ద్వారానే మానసిక పరివర్తన మొదలవుతుంది. సుఖము శాంతి లభించాలి అంటే ముందుగా వీటిని వివరంగా తెలుసుకుని ప్రవర్తించాలి. తెలుసుకున్నంత మాత్రాన వెంటనే అవి ప్రాప్తించవు. తెలుసుకున్న వాటిని గురుముఖంగా సాధన చేస్తూ ఉంటే అవి సిద్ధిస్తాయి. సుఖము శాంతి కొనగలిగేవి కావు. ఎంతో కాలం గురువులతో సత్సాంగత్యం చేస్తే వారు అనుగ్రహించి చెప్పే బోధనలను మనస్ఫూర్తిగా అనుసరిస్తూ ఉంటే తెలియకుండానే బాధలు తీరినట్టు హాయిగా అనిపిస్తుంది. ఆ స్థితే సుఖ శాంతులు ప్రాప్తించిన స్థితి. శిష్యుల మానసిక స్థితిని బట్టి వారు గురువులేడలు చూపించే విధేయత, అంకిత భావం, సేవ తత్పరతలను బట్టి వారికి ధన్యతను చేకూరుస్తారు గురువులు. సుఖవంతమైన జీవితాన్ని గూర్చి, శాంతి మార్గ ప్రాధాన్యాన్ని గూర్చి వివరిస్తూ శిష్యుల్ని ధన్యుల్ని చేస్తారు. వారు గురువుల మహత్యాన్ని లోకానికి వెల్లడి చేయటం వల్ల గురువులకు లభించే కీర్తి వసంతకాలంలో వీచే గాలిలా నులివెచ్చగా, చల్లని స్పర్శతో సమ్మేళనమై వసంత సమీరం మిక్కిలి సంతోషాన్ని, హాయిని, ఆనందాన్ని కలిగిస్తుంది అని మంచి శిష్యుల వల్ల గురువులకు కలిగే అనుభూతుల్ని ఈ పద్యంలో తెలియచేశారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు. సత్య వినయమలర సందేహమడుగంగ, గురుడు శిష్యు జూసి పరవశించు. సత్య వినయమలర సందేహమడుగంగ, గురుడు శిష్యు జూసి పరవశించు. ధర్మమూర్తి గురుడు దారిని చూపురా, కాళికాంబతనయ కనుము కృష్ణ. కాళికాంబతనయ కనుము కృష్ణ. సత్యమైన బుద్ధితో, వినయంతో తనకు తెలియని విషయాలను గురించి తెలుసుకోవటానికి శిష్యులు ప్రయత్నిస్తే గురువులు సంతోషిస్తారు. ఈ పద్యంలో వారు ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తిస్తే గురువు సంతోషిస్తారు అనే విషయాల్ని శ్రీ గురుదేవులు తెలియజేస్తున్నారు. శిష్యులకు ఏదైనా సందేహం కలిగినప్పుడు దాన్ని తీర్చుకోవటం వారి కర్తవ్యమే. సందేహాన్ని తీర్చుకునేటప్పుడు నిజంగా తెలియనప్పుడు భక్తి వినయాల్ని ప్రదర్శిస్తూ సులభమైన పదాలతో లేదు సౌమ్యమైన పదాలతో మంచి మాటలతో అర్థించాలి. ఆ అభ్యర్థనలో ఎలాంటి వెటకారం గాని, అసలు గురువుకి తెలుసా లేదా అనే సంకోచం గాని, పోని గద్దించే స్వరంతో గాని, ఆడంబరపూరితమైన హావభావాలతో కాని గురువులు ఆసీనులై ఉంటే తాము కూడా ఏమాత్రం మర్యాద పాటించకుండా వారి పక్కన కూర్చోవటం గాని, ఇలా చేస్తూ అహంకార స్వరంతో గాని అడగకూడదు. వారి అభ్యర్థన సంతోషాన్నిచ్చి చెప్పాలి అనే కుతూహలాన్ని కలిగించాలి.
శిష్యులు అడిగే సందేహాలను తీర్చటం నిజంగా గురువుల బాధ్యతే. తెలియని విషయాలను అడిగి తెలుసుకోవటంలో తప్పులేదు. విషయాలను తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగిన వారిని చూస్తుంటే గురువులకు కూడా అమితమైన ఆనందం కలుగుతుంది. తమ దగ్గర నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి పట్ల వారికి ఆదరణ భావం ఉంటుంది. అలాగే తమకు తెలిసినంత వరకు చెప్పటానికి వారు ఏమాత్రం సంకోచించరు. అందుచేత ధర్మస్వరూపులైన గురువులు సరైనటువంటి శిష్యులకి మంచి మార్గాలు చూపిస్తారు. ఈ శిష్యులు కూడా సమయమెరిగి సందర్భమెరిగి తెలుసుకోవాలి అనే నిజమైన జిజ్ఞాసతో వినయంతో భక్తితో ఆ గురువుని ప్రశ్నిస్తే కావలసిన సమాధానాలు వస్తాయి అని పద్యంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియజేస్తున్నారు. దురదేశ గురులు ధీరులని తలచి దరిని దొరకు గురుల తలచబోరు. దురదేశ గురులు ధీరులని తలచి దరిని దొరకు గురుల తలచబోరు. తోచును నుపుగాను దూరపు కొండలు, తోచును నుపుగాను దూరపు కొండలు. కాళికాంబతనయ కనుము కృష్ణ, కాళికాంబతనయ కనుము కృష్ణ. దూర ప్రాంతాల నుంచి దూర దేశాల నుంచి వచ్చిన వారిని గొప్ప గురువులు అని భావించటం పరిపాటిగా మారింది. మనం ఒక కొండ మీద నిల్చొని దూరంగా ఉన్న కొండవైపు చూస్తుంటే అదెంతో చక్కగా నున్నగా అందంగా కనిపిస్తుంది. అది దృష్టి అంతరాల్లోని దోషం వల్లే ఆ భ్రమ కలుగుతుంది. గాని కొంచెం ఆలోచిస్తే అన్ని కొండలు మనం నిలబడిన కొండలాగానే ఉంటాయి. పరిమాణంలో కొంచెం తేడా ఉండొచ్చు గాని ఏ కొండ నున్నగా ఉండదు, ఏ కొండ చిత్రకారుడు గీసినంత అందంగానూ ఉండదు. వాటి విశిష్టతతోనే అవి ఉంటాయి. అదేవిధంగా దూరదేశాల నుంచి సందర్శనార్థము లేకపోతే ప్రచారం కోసం వచ్చేటటువంటి గురువులు తమదైన శైలిలో ప్రసంగాలు చేస్తూ ఉంటారు. వారు చెప్పేది ఎక్కువ మందికి అర్థం కాదు. మీదు మిక్కిలి ఇవాల్టి రోజున ఏ ప్రవచనం చెప్పినా ఏ ఉపన్యాసం చెప్పినా ఇంగ్లీషు వాళ్ళు వెళ్ళిపోయినా ఆ ఇంగ్లీషును మాత్రం మనం పట్టుకుని పాకులాడుతూ ఉన్నాం. కాబట్టి ఆ ఆంగ్ల భాషలో చెప్పేటట్టయితే వారిని చాలా గొప్పవాళ్లుగా భావించేవాళ్ళు అనేక మంది ఉంటూ ఉన్నారు. వారు చేసేటటువంటి ఉపన్యాసాలు ప్రవచనాలు అందరికీ అర్థం కాకపోవచ్చు, చాలా మందికి అర్థం కాదు కూడా. వారు చెప్పేదాన్ని తర్జుమా చేసి మన భాషలో చెప్పటానికి వారి పక్కనే అనువాదకులు ఉంటారు. దానికి తోడు ఆర్భాటాలు ఉంటాయి. వీటినన్నిటినీ చూసి వారు గొప్పవారిని భావించి దాసోహం అంటూ ఉంటారు. అవే విషయాల్ని మన మాతృభాషలో మన మధ్యనే మనకు అందుబాటులోనే ఉన్న గురువులు చెబుతూ ఉంటే నచ్చక తిరస్కరిస్తారు. మన ఇంట్లో వండిన వంకాయ కూరే పక్కింట్లో వండితే నచ్చుతుంది, కానీ మన ఇంట్లో వండితే మాత్రం నచ్చదు. పెరటి చెట్టు వైద్యానికి పనికి వచ్చినా దానిని వాడరు. అదే ఔషధ మొక్కను అంగట్లో కొని వాడుతూ ఉంటాం మానవ నైజం. ఈ కాలంలో ఎక్కువ మందిలో ఇలాంటి వింత మనస్తత్వం ఉంటోంది. దాని కారణం మన మీద మన వారి మీద గౌరవం, నమ్మకం, విశ్వాసం లేక పరాయి వాడిని ఆదరిస్తే గొప్ప అనే అజ్ఞానం. అందువల్ల తమ సమీపంలో సర్వోత్తమైన గురువులున్నా గురువులుగా వేషం కట్టి వచ్చే పొరుగు రాష్ట్రాల పొరుగు దేశాల వారినే గొప్పవారుగా స్వయంగా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ నిజాన్ని గ్రహించి విషయ పరిజ్ఞానం ఉన్న సమీప గురువులను గుర్తించి ఆశ్రయించటం వల్ల సమయము ధనము వృధా కాకుండా ఉంటాయి అనే సందేశాన్ని ఈ పద్యం ద్వారా గురుదేవులు పూజ్య శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. అల్ప గురులు చేయు అధిక మోసములకు
అండ నిలుచుచుందురు అధిపతులును అల్పగురులు చేయు అధిక మోసములకు అండ నిలుచుచుందురు అధిపతులును దైవ దండనము తప్పుకోలేరురా దైవ దండనము తప్పుకోలేరురా దైవ దండనము తప్పుకోలేరురా కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది తక్కువ స్థాయి కలిగిన గురువులు తాము చేసే అక్రమాలు మోసాలు బయటకు రాకుండా అధికారంలో ఉన్న కొంతమంది ప్రబుద్ధుల అండ తీసుకుంటారు. సత్పురుషులు కల్లా కపటం లేకుండా ప్రజలకు తమ వల్ల మేలు జరిగితే అదే సంతోషమని భావిస్తారు. ఎందుకని? పుడుతూ ఏమీ తీసుకొని రాలేదు, పోతూ కూడా వెంట ఏమీ తీసుకొని వెళ్ళలేం కనుక. పోయిన తర్వాత వెంట వచ్చేది చేసుకున్న మంచి చెడుల పుణ్యఫలమేననే భావంతో మహనీయులు వ్యవహరిస్తూ ఉంటారు. కానీ వ్యామోహం, కోరిక, లేకపోతే సుఖభోగ లాలసత్వం అనే వలయాల్లో చిక్కుకున్న కొంతమంది సంపాదనే ధ్యేయంగా అక్రమ మార్గాల్లో సంపాదిస్తూ పాపం పుణ్యం అనే వ్యత్యాసం మరిచి అధికారంలో ఉండే కొంతమంది త్రిశంకుల అండతో తమని ఎవరేమి చేయగలరు, మేము దైవాంశ సంభూతులం అనే రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ త్రిశంకులు కూడా, త్రిశంకులు అంటే మంచి చెడు పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు, అధికారం చేతిలో ఉంటుంది, దానికి కావలసినటువంటి అణుకువ కానీ అవగాహన కానీ ఉండదు. ఇటువంటి వాళ్ళని మనం త్రిశంకులు అంటాం. వాళ్ళు కూడా ఇదే అదునుగా భావించి అలాంటి వారిని తమ స్వార్థానికి వాడుకుంటూ ఉభయల క్షేమం కోసం తప్పిదాలను కప్పిపుచ్చటానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ వాళ్ళు చేసే తప్పులను ఇక్కడ ఎవరూ తెలుసుకోలేకపోయినా, వారు చేసిన తప్పులకి శిక్ష పడలేదని సంతోషించినా పరలోకంలో దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని తెలుసుకోవాలి. కనుక దైవదండన తిరుగులేనిదని, చేసిన తప్పులకు శిక్షలు తప్పనిసరిగా అనుభవించాలి అని ఈ పద్యం ద్వారా భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజ్ వారు తెలియచేస్తున్నారు. ఎందుకని? శిక్షే, తప్పు తప్పే. అయితే ఆ తప్పు ఏ శిక్షతో పోతుంది, శిక్షని ఎప్పుడు అనుభవించాలి అనేది చాలా కారణాల మీద ఆధారపడి ఉంటాయి. సహజంగా మన భాగవత ధర్మాల్లో కూడా చూస్తారు, తప్పు చేసినప్పుడు ఆ తప్పుని మన పెద్దలు ఎవరైనా గమనించి సరిచేసి దానికి తగిన దండన విధిస్తే ఆ తప్పుకి శిక్ష ఇంకొక చోట అనుభవించక్కర్లా. లేదు కుటుంబ పెద్దో, ఆ ప్రాంతాన్ని ఏలేటటువంటి నాయకుడో రాజో ఇక్కడ గనక ఆ శిక్షణ అనుభవించేటట్టయితే ఆ తప్పు అంతటితో రద్దవుతుంది. అలా కాకుండా ఇక్కడ తప్పించుకుని మసిబూసి మారేడికాయ చేసినా ఈ తప్పు అక్కడ రిజిస్టర్ అయ్యే ఉంటుంది. మళ్ళీ పరలోకంలో ఈ తప్పుకి శిక్షని అనుభవించవలసి ఉంటుంది అని ఈ పద్యంలోని అంతరార్థం. మంచి గురుల వాక్కు మలయమారుతమగు, మంచి గురుల వాక్కు మలయమారుతమగు, సద్గురువుల శక్తి సారమరయ, సురల శక్తి మిల్చి శోభిల్లుచుండురా, సురల శక్తి మిల్చి శోభిల్లుచుండురా, కాళికాంబతనయ కనుము కృష్ణ. గురువుల నోటి వెంట వెలువడే వాక్కులు మలయ పర్వతం నుంచి వీచే ఆహ్లాదకరమైన గాలు లాంటివట. మలయ పర్వతం అద్భుతమైన ఓషధి మొక్కలకు నిలయం. ఆ పర్వతం మంచి గంధపు చెట్లతో నిండి ఉంటుంది. ఆ ఓషధి మొక్కలు, సుగంధపు చెట్ల నుంచి ఎప్పుడూ వెలువడే గాలి ఔషధ తత్వాలను, సుగంధాన్ని కలగలుపుకొని తెల్లవారుజామున 3-4 గంటల మధ్య కాసేపు వీస్తుంది. ఆ సమయంలో ఆ గాలిని అనుభవించిన వారికి
ఆ హాయి తెలుస్తుంది. అదేవిధంగా గురువులను పూర్తి విశ్వాసంతో నమ్మి ఉన్నవాళ్లు సమస్యల పరిష్కారం కోసం వారి వద్దకు వెళ్ళినప్పుడు గురువులు చెప్పే వాక్కులు వారికి కొండంత బరువును దింపుకున్న హాయిని కలిగిస్తాయి, చాలా తేలికగా అనిపిస్తాయి. ఇలాంటి భావనలు మాటల్లో చెప్పేవి కాదు, అనుభవించిన వారు మాత్రమే చెప్పగలరు. వారి వాక్కులలో అంతటి మహత్తర శక్తి దాగి ఉంటుంది. వారి వాక్కు ప్రసన్నంగా ఉంటుంది, మాధుర్యభరితంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. శక్తి ఎంతో ప్రశస్తంగా, మహిమాన్వితంగా, వరదాయినిగా ఉంటుంది. ఆ శక్తి దేవతాశక్తితో సరితూగే విధంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అంతకు మించి ఉంటుంది అని చెప్పవచ్చు. అందుచేత విధిని మార్చగలిగే శక్తి కూడా సద్గురువులకు ఉంటుంది అని చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అని గురు వాక్కుకు ఉన్న శక్తిని ఈ పద్యంలో స్వయంగా అట్టి శక్తిని పొంది ఉన్నటువంటి గురుదేవులు పూజ్య శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు చక్కటి పోలికతో తెలియచేశారు.